ప్రమేయం లేకుండా వివాహ సంబంధాలు మాట్లాడుకునేందుకు వీలుగా శాలివాహక సంఘం 2 తెలుగు రాష్ట్రాల ఆధ్వర్యంలో వధువర్ల పరిచయ వేదిక ఏర్పాటుకు ప్రాధాన్యం కల్పించినట్లు సంఘ అధ్యక్షులు వేజెండ్ల శివనారాయణ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపం వేదికగా శాలివాహన సంఘం 2 తెలుగు రాష్ట్రాల ఆధ్వర్యంలో వధువర్ల పరిచయ వేదికను ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘ అధ్యక్షులు వేజెండ్ల శివనారాయణ మాట్లాడుతూ తమ సంఘం ఏర్పడ్డాక వధువర్ల పరిచయ వేదిక 2వ కార్యక్రమంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వివాహం కుదుర్చుకునే విషయంలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వధువర్ల తల్లిదండ్రులు సంబంధాలు కుదుర్చుకునే విధంగా పరిచయ వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరిచయ వేదిక కార్యక్రమానికి 50 కుటుంబాల వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు వి నాచారయ్య, అద్దంకి అయ్యవార్లు, ఉప్పలపాటి వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం, లోకేష్ తదితర సభ్యులు పాల్గొన్నారు. నా పేరు నాచారయ్య అండి. తెనాలి శాలివాహన సంఘానికి వైస్ ప్రెసిడెంట్ని. ప్రెసిడెంట్ గారు వేజెండ్ల శివనారాయణ గారు ఒక ఆలోచనతో ఈ శాలివాహన సంఘీయులకి వివాహానికి సంబంధించి మధ్యవర్తుల యొక్క ప్రమేయం లేకుండా డైరెక్ట్గా ఒకరికొకరు పరిచయం అయ్యే కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దానికి మా సంఘీయుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలా తిరుపతి నుంచి, ఇటు వైజాగ్ నుంచి, ఇటు నుంచి కూడా చాలామంది వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు కనీసము 50 మంది వధువురులు వచ్చేసారు మీటింగ్కి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఇంత రెస్పాన్స్ ఉంటుందని ఊహించలేదు. ఇది కూడా ఎందుకంటే నౌడేస్ ఈ మధ్యవర్తుల ప్రమేయంతో వారి యొక్క కబంధ హస్తాల్లో ఇరుక్కోకుండా డైరెక్ట్గా ఒకరికొకరు పరిచయం అయితే ఈ కమిషన్లు పెడితే ఇదంతా ఉండకుండా ఉంటుందని మేము ఈ కార్యక్రమం తలపెట్టాము. కాబట్టి ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా పెట్టినందుకు మా కమిటీ వారికి కూడా చాలా ఆనందంగా ఉంది. నా పేరు వేజెండ్ల శివనారాయణ. తెనాలిలో గత 6 నెలల క్రిందట స్థాపించబడిన శాలివాహన సంఘం ఈ రోజున 2వ కార్యక్రమంగా ఈ వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆ వధూవరులకి ఎవరైతే డైరెక్ట్గా పరిచయ కార్యక్రమం చేసుకొని ఒకళ్ళకొకళ్ళు మీడియేటింగ్ లేకుండా చేసుకోవడానికి వాళ్ళకి మా వంతు కృషిగా ఈ కార్యక్రమం సంకల్పించినాము. ఈ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ, మాకు సపోర్ట్ చేసిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము.